సో ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటే ఏంటిది? సో ట్యూబెక్టమీ అనేది ట్యూబ్ని కట్టేసే ఆపరేషన్. సో కట్టేయచ్చు, క్లిప్ వేయవచ్చు, లేదా రింగ్స్ వేయవచ్చు. అండ్ ఇది లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, లేదా ఓపెన్ అంటే అబ్డామినల్ మెథడ్లో కూడా చేయవచ్చు. సో ఎందుకు చేయాలి ట్యూబెక్టమీ? ఇట్ ఈస్ అ పర్మనెంట్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్, స్పర్మ్ అనేది ఈదుకుంటూ పైకి వచ్చి ట్యూబ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అదే టైంలో ఎగ్ అనేది ట్యూబ్ రిసీవ్ చేసుకొని ఈ మధ్యలోకి యాంపులా అనే పార్ట్లోకి తీసుకొస్తుంది. సో స్పర్మ్ను ఎగ్ కలిసే చోట అనేది ట్యూబ్. సో ఇది ఒక రోడ్ లాగా. సో ఈ రోడ్లోనే స్పర్మ్ను ఎగ్ కలిసి ఎంబ్రియో అనేది ఫామ్ అయ్యి, ఎంబ్రియో 3rd డే ఆర్ 5th డే, 3 to 5th డే మధ్యలో జారేసి గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది. సో ఈ ప్రకారంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ట్యూబ్ని కట్టేయడం ద్వారా ఆ రోడ్ని మనం బ్రేక్ చేసినట్టు, సో స్పర్మ్ను ఎగ్ కలవకుండా చేసినట్టు. సో ఈ ప్రాసెస్ని ట్యూబెక్టమీ అని చెప్తాము. సో లాప్రోస్కోపీ ద్వారా దీనికి క్లిప్ అంటే జస్ట్ 2 కలవకుండా మధ్యలో 2 క్లిప్లు వేయడము, లేదా కట్ చేసేయడము, లేదా రింగ్ వేయడము, లేదా ఓపెన్ మెథడ్లో కట్టేయడం, కుట్టులాగా దాన్ని లేపి కట్టేసేసి దాన్ని కట్ చేస్తారు. సో ఈ మెథడ్ అనేది ట్యూబెక్టమీలో ఫాలో అవుతాం. సో ట్యూబెక్టమీలో ఫెయిలియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ 1 to 3% ఛాన్స్ ఉన్నది. 1% ఛాన్స్ ఆఫ్ ఫెయిలియర్ ఇస్ దేర్ ఫర్ ట్యూబెక్టమీ. అండ్ ఫెయిలియర్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్టోపిక్ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ అతుక్కునే అవకాశాలు కూడా హై ఉంటుంది. సో 1 టైం ట్యూబెక్టమీ చేశారు, ట్యూబెక్టమీ చేశాక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ట్యూబెక్టమీ చేశాక కూడా ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. దానికి ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి? 1 పాయింట్ ఇస్ ట్యూబల్ రీకానలైజేషన్, అంటే క్లోజ్ అయి ఉన్న ట్యూబ్ని, కట్ చేసిన ట్యూబ్ని మళ్ళీ అతికించుకోవడం. సో ట్యూబల్ రీకానలైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. రెండోది ఐవీఎఫ్. ఐవీఎఫ్లో మనకు ట్యూబ్తో పని లేదు. ఎందుకు అంటే స్పర్మ్ను ఎగ్ని మనం బయటనే కలిపి బేబీని బయట తయారు చేస్తున్నాం. సో ఈ రోడ్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి ట్యూబ్తో పని లేకుండా బేబీని ఫామ్ చేసి ఆ బేబీని గర్భసంచిలోకి పంపించవచ్చు. రీకానలైజేషన్ చేస్తే ఏం నష్టం వస్తుంది? సో రీకానలైజేషన్లో సక్సెస్ రేట్ అనేది చాలా డిపెండెంట్. అంటే ఏజ్ ఒకవేళ తక్కువ ఏజ్లో చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ రీకానలైజేషన్ హయ్యర్ ఉంటుంది. అలాగే చేసిన పద్ధతి, సో కాల్చారా, ట్యూబ్ కట్ చేశారా, ఎంత దూరంలో ఉంది, ట్యూబ్స్ ఒకవేళ చిన్నగా ఉన్నాయి, సో మిగిలిన ట్యూబ్ పార్ట్ అనేది అరౌండ్ 4 సెంటీమీటర్ కన్నా హయ్యర్ ఉండాలి. సో 5 సెంటీమీటర్, 6 సెంటీమీటర్ అట్లా ఉండాలి. ఎంత దూరంలో కట్ చేసి ఉంది, సో ట్యూబ్ అనేది అతుకులు ఏమైనా ఏర్పడినాయా, ఎంత దూరంలో ఉంది, మిగిలిన ట్యూబ్ ఎంత ఉంది, వీటన్ని ఫ్యాక్టర్స్ మీద ట్యూబల్ రీకానలైజేషన్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే రీకానలైజేషన్ తర్వాత అరౌండ్ 60% వరకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది. ఎక్టోపిక్ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో వచ్చే అవకాశాలు అనేది ఆఫ్టర్ రీకానలైజేషన్ హయ్యర్ ఉంటుంది. అరౌండ్ 3 to 5% వరకు ట్యూబ్లో వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ట్యూబెక్టమీ అనేది పర్మనెంట్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్, బట్ రివర్సల్ అనేది జరగవచ్చు. బై మిస్టేక్ అయ్యేది అంటే న్యాచురల్గానే కొన్నిసార్లు ట్యూబ్ రీకానలైజేషన్ అయ్యి బై మిస్టేక్ ఫెయిలియర్స్ అనేది వస్తాయి. ఆ ఫెయిలియర్ రేట్ అరౌండ్ 1% ఉంటుంది. రీకానలైజేషన్ ఆప్షన్ ఇస్ దేర్. రీకానలైజేషన్ చేశాక ప్రెగ్నెన్సీ రావచ్చు. అందులో కూడా 50 to 60% ఆఫ్ ప్రెగ్నెన్సీ రేట్ ఉంటుంది. బట్ ఫెయిలియర్ రేట్ అంటే ఎక్టోపిక్ రావడం కానీ అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అది 3% ఉంది. అండ్ అనదర్ ఆప్షన్ ఇస్ IVF. Thank you.